ఒక ప్రశ్న చూద్దాం. ఇచ్చిన సంఖ్యలలో 154 యొక్క కారణాంకం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 154? మనకి ఏమేమి ఇచ్చారు నంబర్సు? 3, 5, 6, 9 మరియు 14. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 154 యొక్క కారణాంకాన్ని కనుగొనాలి. ఏదైనా ఒక సంఖ్య 154 యొక్క కారణాంకం కావాలంటే ఆ సంఖ్యతో 154ను భాగిస్తే మనకి శేషం 0 రావాలి. అప్పుడే మనం ఆ సంఖ్య 154కి కారణాంకం అంటారు. లేదా మరో విధంగా చెప్పాలంటే 154 ఆ సంఖ్య యొక్క గుణిజం అయి ఉండాలి. ఇప్పుడు సాధన చూద్దాం. మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి? 154. 154 యొక్క కారణాంకాలు ఏమై ఉండొచ్చు అని ఇచ్చారు? 3, 5, 6, 9, 14. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ప్రతి సంఖ్యను కూడా పరిశీలిద్దాం. ఏ సంఖ్యలను తొలగించవచ్చో, ఏది కారణాంకమో చూద్దాం. మొదటిగా ఇచ్చిన సంఖ్య ఏంటి? 3. 3తో 154ను భాగించగలమా? లేదా 154 అనేది 3 యొక్క గుణిజమా? ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 3తో ఏదైనా ఒక సంఖ్య భాగించాలి అంటే 3 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి? మనకి ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం ఏమవ్వాలి? 3చే నిశ్శేషంగా భాగించబడాలి. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటి? 154. 154లోని అంకెలను కలపాలి అంటే ఏమేమి ఉన్నాయి? 1 + 5 + 4. 1 + 5 ఎంత? 6. 6 + 4 ఎంత? 10. 10 అనేది మనకి మూడో ఎక్కంలో వస్తుందా? రాదు. 3 × 3 ఎంత? 9. 3 × 4 ఎంత? 12. ఇక్కడ 10 అనేది లేదు. అంటే మనకి 10 అనేది 3తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి ఈ 154 కూడా 3తో భాగించబడదు. ఇది సరైందో కాదో ఒకసారి భాగాహారం చేసి చూద్దాం. 154 ఈజ్ డివైడెడ్ బై 3. మొదటగా ఏం తీసుకోవాలి? 1ని తీసుకుంటాం. 1 ఉండదు కాబట్టి 5ని కూడా కలిపితే ఏమవుతుంది మనకి? 15. 3 × 5 ఎంత? 15. తీసివేస్తే 15 - 15 ఎంత? 0. 4ని కిందకి దించుకుంటే 4 అవుతుంది. ఇప్పుడు 3 × 1 ఎంత? 3. మరలా తీసివేత చేస్తే ఎంత వస్తుంది మనకి? 1. అంటే శేషం ఎంత వచ్చింది? 1. ఇది 0కి సమానం కాదు కదా. కాబట్టి 3 అనేది 154కి కారణాంకం కాదు. ఇదే విషయాన్ని మనం ముందు భాజనీయత సూత్రం ద్వారా కూడా చూసాం. కాబట్టి మనం 3ని ఈ లిస్టులోంచి తీసివేయచ్చు. తర్వాత సంఖ్య ఏముంది? 5. 5 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ మొత్తం సంఖ్య అనేది 5తో భాగించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 154. 154లో మనకి ఒకట్ల స్థానంలో ఏముంది? 4. ఈ 4 అనేది 0కి సమానం కాదు, 5కి సమానం కాదు. కాబట్టి 154కి 5 అనేది కారణాంకం కాదు. కాబట్టి ఈ సంఖ్యను కూడా మనం తొలగించవచ్చు. తర్వాత సంఖ్య ఏముంది? 6. 6 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి? అంటే 6చే 154 అనేది భాగించబడాలంటే మనకున్న సూత్రం ఏమిటి? ఆ సంఖ్య 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 154 అనేది, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 154 అనేది 3తో నిశ్శేషంగా భాగించబడట్లేదు. కాబట్టి ఇక్కడ ఇది 6తో కూడా భాగించబడదు. కాబట్టి మనం 6ను కూడా తొలగించవచ్చు. తర్వాత ఉన్న అంకె ఏమిటి? 9. కాబట్టి 9 యొక్క భాజనీయత సూత్రాన్ని చూద్దాం. 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9చే నిశ్శేషంగా భాగించబడాలి. ఒకసారి చూద్దాం అవుతుందా లేదా అని. అంకెల మొత్తం ఎంత అయింది? 10. ఈ 10 అనేది 9తో నిశ్శేషంగా భాగించబడదు. మనకి 9 × 1 అంటే ఎంత? 9. అప్పుడు శేషం ఎంత వస్తుంది? 1. కాబట్టి మొత్తం సంఖ్య 154 కూడా 9తో భాగించబడదు. దీన్నే మరో విధంగా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ సంఖ్య 3తో భాగించబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 154 అనేది 3తో భాగించబడలేదు. కాబట్టి 154 9తో కూడా భాగించబడదు. అందువల్ల మనం 9ను కూడా తొలగించవచ్చు. చివరిగా మనకు మిగిలిన సంఖ్య ఏమిటి? 14.
కానీ ఇది సరైందా కాదా అని నిర్ధారించడానికి ఇప్పుడు ఒకసారి భాగాహారం చేద్దాం. 154 ఈజ్ డివైడెడ్ బై 14. మొదటిగా మనం చూస్తే 14 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 14. కాబట్టి ఇక్కడ తీసివేత చేస్తే ఏమవుతుంది? 15 మైనస్ 14 అంటే ఎంత? 1. అలాగే 4ని కిందకి తెచ్చుకుంటే ఏమవుతుంది? 14గా మారింది. ఇప్పుడు మరలా చూస్తే 14 ఇంటూ 1 ఎంత? 14. ఇక్కడ కూడా తీసివేత చేస్తే ఏమవుతుంది? 14 మైనస్ 14 ఎంత? 0. కాబట్టి ఇక్కడ శేషం ఎంత వచ్చింది? 0. శేషం 0 వచ్చిందంటే అర్థం ఏంటి? 154 అనేది 14 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. దాని అర్థం ఏంటి? 14 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్స్ టు 154. అంటే ఇక్కడ 14 అనేది ఏంటి? 154 యొక్క కారణాంకం అవుతుంది. కాబట్టి చివరికి ఇచ్చిన సంఖ్యలలో 154 యొక్క కారణాంకం ఏమైంది? 14. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఇచ్చిన సంఖ్యలలో 14 యొక్క గుణిజం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 14? 69, 70, 75, 80, 85. ఇది మనం 2 విధాలుగా చేయవచ్చు. ఒకటేంటి? ప్రతి సంఖ్యతో 14ని భాగించడం. ఇంకొకటి ఏంటి? 14 యొక్క గుణిజాలను వరుసగా రాయడం. ఇక్కడ మనం రెండో పద్ధతిని తీసుకుందాం. అంటే 14 యొక్క గుణిజాలను రాసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఏమవుతుంది? సాధన కోసం ఇక్కడ మనం రెండో పద్ధతిని తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏమిటి? 14. ఇచ్చిన గుణిజాలు ఏమిటి? 69, 70, 75, 80, 85. ఇప్పుడు మనం రెండో విధానంలో ఏమనుకున్నాము? గుణిజాలను వరుసగా రాసుకుంటూ వెళ్దామని. కాబట్టి 14 ఇంటూ 1 ఎంత అవుతుంది? 14. 14 ఇంటూ 2 28. 14 ఇంటూ 3 అంటే 28ని 14ని కలిపితే ఎంత వస్తుంది? 42. 14 ఇంటూ 4 56. 14 ఇంటూ 5 అంటే 56కి 14ని కలిపితే ఎంత అవుతుంది? 70. చూడండి, ఇప్పుడు మనకి కావాల్సిన సంఖ్య వచ్చింది. అంటే మనకి ఇచ్చిన గుణిజాలు చూసినట్లయితే 70 అనేది ఉంది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? 14 యొక్క గుణిజము 70 అని. మనకు వచ్చిన సమాధానం ఏమిటి? ఇచ్చిన సంఖ్యలలో 14 యొక్క గుణిజం ఏమిటి? 70. మనం ఏం నేర్చుకున్నాం? కారణాంకము మరియు గుణిజాలు. ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే పూర్ణ సంఖ్యలను ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. అలాగే ఒక సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క గుణిజాలు అంటారు.